హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు తెరిచి చూడండి. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమము గురించి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మరొకసారి చదువుతున్నాను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమము గురించి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు యోసేపు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు. మనందరికీ తెలుసు, ఆదికాండంలో యోసేపు గారి చరిత్ర అందరికీ తెలుసు. ఆయన ఏ విధముగా బానిసగా అమ్మబడ్డాడో, అన్నదమ్ముల ద్వారా వెలివేయబడ్డాడో, ఎన్ని కష్ట నష్టాలు పడ్డాడో, తరువాత దేవుడు ఆయనను ఏ విధముగా హెచ్చించి దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రిగాను, కరువులో పోషకుడుగాను, చాలా ఆశీర్వాదానికి కారకుడుగాను, ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికగాను ఆయన ఏ విధముగా ఉన్నాడో యోసేపు గారి చరిత్ర మనందరికీ కూడా తెలిసిందే. అయితే యోసేపు గారు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అన్నదమ్ములందరూ, తండ్రి ఇంటి వారందరూ, మొత్తము యాకోబు సంతానం అంతా కూడా 70 మంది ఐగుప్తులోనికి వెళ్ళి స్థిరపడిపోయారు. ఇదందరికీ తెలిసిన విషయమే కదా. అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయారు. అక్కడ వాళ్ళు అనేక సంవత్సరాలు ఉండిపోయారు. తరువాత యాకోబుకి చనిపోయేటువంటి సమయము వచ్చినప్పుడు యాకోబు ఏమంటాడంటే, నన్ను ఈ ప్రాంతంలో సమాధి చెయ్యొద్దు, కనాను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు యాకోబుని ఎక్కడ సమాధి చేయమన్నాడండి? ఆయన సొంత ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ మాత్రమే సమాధి కార్యక్రమాన్ని చేయాలని చెప్పినప్పుడు చాలా గ్రాండ్గా, ప్రధానమంత్రి యొక్క తండ్రి కదా, చాలా గ్రాండ్గా వాళ్ళు దుఃఖ దినములు సల్పిన తరువాత గ్రాండ్గా రథాలతో ఆ యొక్క ప్లేస్కి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి మరలా ఇక్కడికి వచ్చేస్తారు. తరువాత యోసేపు తన దినాలు అయిపోయిన తర్వాత 110 సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడండి. 110 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఇక్కడ మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన నిర్గమము గురించి యోసేపు మాట్లాడినటువంటి మాటల గురించి అక్కడ రాయబడి ఉంది. శల్యముల గురించి రాయబడి ఉంది. శల్యములు అంటే ఏంటంటే ఎముకలు. యోసేపు గారు చనిపోయిన తర్వాత నన్ను ఈ స్థలములో మీరు సమాధి చెయ్యవద్దు అని చెప్తున్నాడు. మీరు ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం చదువుతారా ఎవరైనా? ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనము. మరియు దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడవచ్చును. చాలండి. యోసేపు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా ఈ యొక్క దేశంలో ఉండిపోయారు కాబట్టి నేను చనిపోయినప్పుడు నన్ను ఇక్కడే సమాధి చేసేస్తారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి. ఐగుప్తులో సమాధులను ఏమంటారో ఎవరికైనా తెలుసు? ఏమంటారు? పిరమిడ్స్ అంటారు. పిరమిడ్స్ ఎప్పుడైనా చూసారా? బొమ్మల్లో, మనం అక్కడికి వెళ్ళలేదనుకోండి, ఫొటోస్లో చూసే ఉంటారు కదా మీరు. చాలా పెద్దగా కడతారు అది. అందులోకి రాజవంశానికి చెందిన వారిని, అధికారులను ఆ పిరమిడ్స్లో భద్రం చేస్తారు. వైద్యులు వస్తారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి బ్లడ్ అంతా తీసేస్తారు. లోపల అన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ అంటారు, అవన్నీ కూడా ఫిల్ చేస్తారు. సుగంధ ద్రవ్యాలను ఆ బాడీస్కి పోస్తారు. ఆ తరువాత వాళ్ళని తీసుకెళ్ళి ఆ పిరమిడ్స్లో పెట్టి ఆ పిరమిడ్స్లోనే గోధుమలను, తేనెను, అలాంటి నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాలను, బంగారాన్ని, ఇంకా ఆ రాజుగారు కానీ లేకపోతే అధికారులు కానీ వాడినటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులను ఆ పిరమిడ్లో పెట్టి దాన్ని కట్టేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు నమ్ముతారు ఏమనంటే ఆత్మ మరలా తిరిగి వచ్చి లోపల సమాధిలోనికి, ఆ పిరమిడ్లోనికి వస్తుంది. వచ్చినప్పుడు సేద తీర్చబడ్డానికి, ఆహారం తీసుకోవడానికి ఆ తేనె అవసరం, ఆ గోధుమల అవసరం. వారికి కావలసిన వస్తువులను దాంట్లో పెడతారు. ఎప్పటికైనా సరే అవి చెక్కు చెదరకుండా పిరమిడ్స్ లోపల ఆ యొక్క శవాలు ఉంటాయి. వాటిని మమ్మీలు అంటారు.
దాన్ని ఏం చేస్తారంటే మమ్మిఫికేషన్ అంటారనమాట. ఆ యొక్క ప్రొసీజర్ అంతటిని అలా చేసి ఆ మమ్మీలలో భద్రపరిచి, అంటే మమ్మీ అంటే శవం అనమాట, అక్కడ ఆ దానిలో భద్రపరిచి ఆ విధంగా గొప్ప ఘనతను తెస్తారనమాట. ఇప్పుడు ఆ యొక్క యోసేపు చనిపోతే అదే విధముగా మమ్మిఫికేషన్ చేస్తారు, పెద్ద పిరమిడ్ కడతారు. ఈ రోజుకి కూడా మనము వెళ్ళి చూడాలనుకుంటే ఆ యొక్క పిరమిడ్స్ నిలిచే ఉంటుంది. బహు గొప్ప భాగ్యం అన్నమాట, అది చాలా గొప్ప భాగ్యం. అది ఆ ఐగుప్తు భాగ్యాన్ని నాకు వద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే ఆదికాండము 50వ అధ్యాయం ఇందాక చదివించాను కదా, 25వ వచనంలో, మన దేవుడు నిశ్చయముగా మిమ్ములను దర్శించడానికి వస్తాడు గనుక నా శల్యములు ఇక్కడ ఉంచొద్దు. ఏ రోజైతే మన దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడో ఆ రోజు మీతో పాటు నా శల్యములను కూడా తీసుకొని వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ సమాధి చేయబడ్డానికి వీలు లేదు అని ఆ ఇజ్రాయేలు కుమారుల చేత వాగ్దానము చేయించుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన నిర్గమము గురించి ముందుగానే మాట్లాడి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమనంటే నిశ్చయముగా అబ్రహాము దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు వాగ్దాన పూర్ణుడు. ఆయన వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు. ఆయన నీ పక్షముగా నా పక్షముగా ఏమైనా వాగ్దానాలు చేసి ఉంటే, ఈ హెబ్రోన్ సహవాసములో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే నడిపించబడతారు వాళ్ళు. దేవుని యొక్క వాక్యంలో ఎన్నైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగా వాటి చేత మాత్రమే వారు నడిపించబడి ఆ వాగ్దానాలని స్వతంత్రించుకోవడం అనేది స్పెషాలిటీ. కాబట్టి ఆయన నిశ్చయముగా యోసేపు ఎలాగూ నమ్మాడో, ఈ రాత్రి ఈ 3 రోజుల సభల ఆఖరి దినాన మీరందరూ ఒకటి నమ్మాలి. ఏమనంటే వాగ్దానాలు మా కొరకు వేల కొలది ఉన్నాయి, వాటిని మేము స్వతంత్రించుకొనుట మాకు హక్కై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ కంట్రీలో, ఐగుప్తు కంట్రీలో వీళ్ళందరూ కూడా ఉండిపోయారు. జాగ్రత్తగా వినండి కొద్ది నిమిషాలు. వాళ్ళు ఐగుప్తు కంట్రీలో ఉండిపోయారు. యోసేపు చనిపోయాడు, ఆయనని సమాధి చేయలేదు, బాక్స్లోనే మరలా వైద్యులు వచ్చారు, మమ్మిఫికేషన్ చేయకుండా ప్రిజర్వేటివ్స్ అన్నీ పెట్టి సుగంధ ద్రవ్యాలు పెట్టి ఆ బాక్స్లోనే ఆయనను పరుండ చేస్తారు. కొన్ని రోజులకి ఆ శరీరం అంతా చీకిపోతుంది, ఎముకలు మాత్రమే దానిలో మిగులుతాయి. 430 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత బహుశా 400 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదంటే 380 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చి రాగానే ఆయన చనిపోలేదు, కొన్నాళ్ళు బ్రతికాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు తర్వాత 380 సంవత్సరాలు అక్కడ ఉన్న తరువాత ఇప్పుడు ఏమైందంటే నిశ్చయముగానే మోషేని దేవుడు దర్శించాడు. అబ్రహాము దేవుడు ఆయనను దర్శించాడు. నీవు వెళ్ళి నా ప్రజలను విడిపించు అని చెప్పాడు. ఆయన వాగ్దానాన్ని తీసుకొని వచ్చాడు, ఈ ప్రజలను దేవుడు విడిపించాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి ప్రయాణం. అప్పుడు దేవుడు అన్నాడు, స్ట్రైట్గా మీరు వెళ్ళే మార్గంలో కాదు కానీ ఎర్ర సముద్ర మార్గము ద్వారా మీరు వెళ్ళాలి అన్నాడు. ఆ సముద్రాన్ని దేవుడే తన శక్తి ద్వారా చీల్చాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా అని. మీ సొంత స్థలాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఆ సొంత స్థలాలన్నీ అలాగే మిగిలిపోతాయా అండి? ఇప్పుడు మీరు మీ స్థలాన్ని విడిచి ఒక 5 సంవత్సరాలు వలస వెళ్ళిరండి ఎక్కడికైనా, మీ ఇల్లు అలాగే ఉంటుందా? మీ పొలం అలాగే ఉంచుతారా? మీవేవి అక్కడ ఉండవు 5 సంవత్సరాలకి, అవునా కదా? పోనీ 2 సంవత్సరాలు వెళ్ళరండి ఎక్కడికైనా, మీ ఇల్లు అలాగే ఉంటుందా? వీళ్ళు 100 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. అప్పుడు ఏమైందంటే వారి సొంత ప్రదేశాలైనటువంటి ప్రతి ప్రదేశంలో, ప్రతి దేశంలో, కానాను ప్రాంతాలలో అన్యజనులు వచ్చి వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయిపోయారు. అక్కడ వాళ్ళు ప్రాకారాలు కట్టేసుకున్నారు, పురాలు కట్టేసుకున్నారు, గోపురాలు కట్టేసుకున్నారు. వాళ్ళందరూ కూడా స్థిరపరచబడిపోయారు అక్కడ. ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు అక్కడ ఇల్లు లేవు, అవునా కదా? మేము వెళితే మాకు ఇస్తారా? మేము వెళ్ళి మా తాతగారి భూమి అండి అంటే 300 సంవత్సరాల తర్వాత అసలు వాళ్ళు వచ్చినప్పుడు గుడారవాసులు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా?
పురాలు కట్టేశారు వాళ్ళు, అక్కడ ప్రాకారాలు కట్టేశారు, గోపురాలు కట్టేశారు. అన్యజనులు వచ్చి అక్కడ విస్తరించిపోయారు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, వెళ్ళి మీ స్థలాలను మీరు స్వతంత్రించుకోవాలంటే యుద్ధము చేయాలి. హల్లెలూయా చెప్పండి. యుద్ధము చేసి మీ వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోవాలి. నేను ఉదయకాల సమయంలో మీకు చెప్పిన మెసేజ్ అదే. మీరు ప్రార్థన చేస్తే మీ వాగ్దానాలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు వెళ్ళి మమ్మల్ని ఎందుకయ్యా మీరు పొమ్మంటారు అంటే, ఇది మా తాత స్థలం, ఇది మా తండ్రి స్థలం, ఇది మా దేవుని వాగ్దాన భూమి, కాబట్టి మేము యుద్ధానికి వస్తున్నాం, కాసుకోండి అంటాడు. డైరెక్ట్గా వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, కానీ ఇండైరెక్ట్గా యుద్ధం చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. అంతే తప్ప మిమ్మల్ని మంచి పక్షి రెక్కల మీద మోసుకొని వెళ్ళిపోతాను, ఇంకేమీ లేదు, మీకు ఒక ఫ్లైట్స్ వేస్తాను, మీరు ల్యాండ్ అయిపోండి, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ ఇల్లులన్నీ స్మాష్ అయిపోతాయి అనేది దేవుని పద్ధతి కాదు. మీరు పోరాడి గెలుచుకోవాలి. మీ పక్షముగా అనేక వాగ్దానాలు నిజంగా ఉన్నాయి. మన దేవుడు నమ్మదగినవాడు, ఆశీర్వాదానికి కారకుడు, అద్భుతాలు చేయువాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. మనం అనాథలము కాము. ఈ రోజుల్లో అన్యజనులు మనల్ని చూసి అపహాస్యము చేస్తున్నంత తక్కువ వారము మనము కాము. ప్రార్థించేవాడు భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తాడు. ప్రార్థించేవాడు ఆకాశాన్ని భూమిని నియంత్రించగలుగుతాడు. ప్రార్థించేవాడు అంత గొప్పవాడు. కాబట్టి వాగ్దానాలన్నీ కూడా ప్రార్థన ద్వారానే మీరు స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు కానానుకు వెళ్ళాలంటే 32 మంది రాజులను యెహోషువ జయించుకొని వెళ్ళాడండి. యెహోషువ వెళ్ళడం, యుద్ధం యెహోవాదే. కేకలు వేస్తే కూలిపోతాయా గోడలు? కూలిపోయాయి. అక్కడ చేయి చాపితే ఎర్ర సముద్రం పాయలైపోతుందా? పాయలయింది. అక్కడ ఎంతమంది రాజులు వచ్చినా దేవుడు అద్భుతాలు చేసి వారి మీద జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన మీరు చేస్తారు, కార్యం ఆయన చేస్తాడు. ఎంత కఠినమైన సమస్య అయినా మామూలుది కాదు. వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము వంటిది. అది నీ మూలుగులలోనికి, నీ నరాలలోనికి, నీ ఎముకలలోనికి చొచ్చుకొని పోతుంది. లోపలికి వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ ఎవరికి తెలుసు? యోసేపుకి తెలుసు. హల్లెలూయా. ఆ రోజు ఎంతమంది వర్తమానికులు ఉన్నారా ఆయనకి? ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా? ఎంత నడిపింపు ఉందా? బైబిల్ ఉందా చేతిలో? పోనీ ఏమీ లేదు. కానీ ఆ రోజు వాళ్ళ విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆ రోజు వారి విశ్వాసం ఎక్కడదండి? అది ఏమి విశ్వాసం? అది దానిని అచంచలమైన విశ్వాసం అంటారు. మనమైతే చనిపోయిన తర్వాత నాకు పాలరాతితోనే కట్టండి, ఇంత బ్రతికాను కదా, ఇన్ని గొప్ప సంఘాలను కట్టాను కదా బాబు, కొంచెం జ్ఞాపకం చేసుకోండి, నేను ముందే పాలరాళ్ళు సిద్ధపరిచేసుకున్నాను, మీరు ఏం చేయక్కర్లేదు, 1 లక్ష రూపాయలు పక్కన పెడుతున్నాను, కొంచెం మంచిగా కట్టించండి బాబు, పరువు పోద్ది, ఎందుకంటే మా పిల్లలు రేపొద్దున ఘనంగా దాని దగ్గరికి వెళ్ళాలి కదా అంటాం మనం. కానీ యోసేపు ఏమన్నాడు? నాకు సమాధి చెయ్యొద్దు, మేము ఇక్కడ వాళ్ళము కానే కదా, మేము పరదేశులం, మా వాగ్దాన భూమి అక్కడ ఉంది, నా శల్యములను మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఇలా చెప్పినప్పుడు ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శల్యములను, అదే ఆయన బాడీని భద్రం చేశారు. ఇప్పుడు దేవుడు ఆ దేశాన్ని చూడవచ్చి వాళ్ళని విడిపించాడు. విడిపించగానే ఇప్పుడు ఏం చేయాలి? మోషే ఏం చేయాలి? ఆ బాక్స్ ఎక్కడ ఉంది అని అడగాలా లేదా? అడగాలి కదా. ఎక్కడుందో చూడండి. నిర్గమకాండం తెరవండి. నిర్గమకాండము 13వ అధ్యాయం 19వ వచనంలో మోషే యోసేపు ఎముకలను తీసుకొని బయలుదేరుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడు నిశ్చయముగా మన దేశాన్ని చూడవచ్చాడని చెప్పి వాగ్దానము ప్రకారము మోషే ఎముకలను పట్టుకుని వాళ్ళు బయలుదేరారు. వీళ్ళ యొక్క ప్రయాణం ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఒక తరము తరువాత ఒక తరము, అవునా కదా, గడుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ కూడా బాక్స్ పట్టుకుని బయలుదేరారండి. ఆ తరువాత వాళ్ళు ఇంకొంచెం వృద్ధులైపోయారు. తర్వాత పిల్లలకు అప్పగించారు, ఒరే బాబు మీరు ఈ బాక్స్ని మోసుకొని రావాలి. అప్పుడు అడుగుతాడు, పెద్దనాన్న ఈ బాక్స్ ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు అసలు ఏమైందంటే మన పితరుడు అయినటువంటి యోసేపుని అన్నలు ఈ విధముగా మోసం చేశారు.
ఆ తరువాత గోతిలో తోశారు, ఆ తర్వాత బానిసగా అమ్మేశారు, ఆ తరువాత ఆయనను చెరసాలలో వేశారు, ఆ తరువాత ఆయన ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు కరువు వచ్చింది. ఇదంతా చెప్పాలా లేదా? ఈ జనరేషన్కి చెప్పారు. మళ్ళీ తర్వాత జనరేషన్ ఏంటి ఎముకలు అంటే మీ నాన్నోళ్ళే. మీ నాన్నగారు నాన్నున్నారు కదా, ఆ నాన్నగారు నాన్నున్నారు కదా, ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళ తమ్ముడికి వెన్నుపోటు పొడిచాడు. అవునా కదా? వాళ్ళ తమ్ముడు మీద అసూయ ఎంతవరకు స్టోరీ వెళుతుందో చూడండి. ఎప్పుడైనా మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే మీ తరాలు కూడా దాన్ని మొయ్యాల్సి వస్తుంది అని యోసేపు ఎముకలు మనతో మాట్లాడుతున్నాయి. ఈరోజు మనం అందరము కూడా అయ్యా ఈ 3 దినాల ఉపవాసాలు కాదనుకుంటా, ఈ 3 దినాల ఉజ్జీవ పండుగలు, ఓకేనా? ఈ 3 దినాల ఉజ్జీవ పండుగలలో మేము మా అతిక్రమాలను విడిచిపెడతాము, అసూయ ద్వేషాలను విడిచిపెడతాము. ఎందుకంటే మాతో పోదది. మా పిల్లలు దాన్ని ఏం చేయాలా? మొయ్యాల్సి వస్తుంది. నేర్చుకోవాలి మనం ఈ విషయాలు. చాలా సందర్భాల్లో బైబిల్ కొన్ని విషయాలు చెప్తుంది, మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని. అవి మనం టేక్ ఇట్ ఈజీ కింద తీసుకుంటాము. మరి ఏం మనుషులం కదా, అలా అసూయ వస్తుందండి, ద్వేషం వస్తుందండి అని మనం ఈజీగా తీసుకుంటాము. కానీ జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఇటువంటివన్నీ మీలో చాలామంది ఈరోజు బహుశా అవి మోస్తూ ఉన్నారేమో కూడా. దేవుణ్ణి అడిగినప్పుడు ఆ కాడి మీ మెడ మీద నుంచి దించి వేస్తాడు. కానీ అడగాలి. మీకు జ్ఞానము కలిగి పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరిచిన కొలది, ప్రభువా ఇదే బహుశా నా పిల్లలు మోస్తున్నారేమో, అందుకే ఈ అప్పుల కాడి ఏమో, అందుకే ఈ విధమైన బరువు భారాలేమో, అందుకే నా పిల్లలు ఫ్లరిష్ అవ్వట్లేదేమో, అందుకే నా పిల్లల జీవితాల్లో ఎదుగుదల లేదేమో, అందుకే మా సంఘములో హెచ్చింపు లేదేమో, అందుకే నా భర్త మారట్లేదేమో, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దోషము, మా మీద నుంచి, మా మెడ మేంచి కాడిని తీసివేయి నాయనా అని ఈ రాత్రి మీరు వేడుకోవాలి. ఇలాంటి సభలు జరిగినప్పుడు ఏదో 4 సేవకులు వచ్చారు, భలే చెప్పారు, వాళ్ళ సాక్ష్యం చెప్పారు, భలే మిమ్మల్ని అంతా కూడా వాక్యములో వృద్ధి పొందింపజేశారు, భలే జరిగాయని వెళ్ళిపోవడం కాదు. ఏమి మనము మారి వెళ్ళామా? ఇక్కడి నుంచి ఒక రూపాంతర అనుభవము సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి మీటింగ్స్లో మీకు వచ్చిందా అని ప్రశ్న వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రయాసపడి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో సేవకులను ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళు అంటే, ఏ సేవకులు ఏ వాక్యము మీకు మోసుకొని వస్తారో, దేవుని యొక్క వాక్కును పట్టుకొస్తారో వాళ్ళు ప్రేరేపించబడి మాలాంటి వాళ్ళను పిలిచినప్పుడు మేము ప్రేరేపించబడి వాక్యము చేత మిమ్ములను రేపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది దేవుని యొక్క వాక్కై ఉన్నదని మీరు గ్రహించాలి. ఉదయకాల సమయంలో ప్రార్థన కోసం తీర్మానం చేసుకోండి అని చెప్పా. ఈ సాయంత్ర సమయంలో మీ మెడ మీద ఏమేమి కాడులు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యోసేపు యొక్క ఎముకలు జనరేషన్ వాళ్ళు మోస్తున్నప్పుడు ఎంత సిగ్గుచేటు అప్పుడు చాటుగా చేశారు వాళ్ళు. అవునండి, ఎవరన్నా చూసారా? అప్పుడు వాళ్ళు ఎలా తోసేశారో ఎవరన్నా చూసారా? ఎలాగ వాళ్ళు అంటే కర్కశంగా తమ్ముడి విషయంలో ఎలాగ అంగి లాగేసుకున్నారో ఎవరు చూడలేదు, చాటుగా చేశారు. ఈరోజు మిద్దెల మీద ప్రకటించబడుతుంది. అవునా కదా? ఈరోజు ఎన్ని జనరేషన్కి వాళ్ళ కొడుకులు అవునా మా నాన్న అలాంటోడా, అలా చేశారా చిన్నాన్న విషయంలో, అలా చేశారా మన తాత విషయంలో, అలా చేశారా? ఇంకా గౌరవంగా ఆ ఎముకలను ఆయన వల్ల మనం ఆ కరువులో పోషించబడ్డామా? ఆయన మన పోషకుడుగా నిలిచాడా? ఆయన వాగ్దాన పూర్ణుడా అని యోసేపు ఎంత కొనియాడబడ్డాడో చూడండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే యోసేపులాగా జీవిస్తామో మన జీవితాలు, మన పిల్ల తరాలు కొనియాడబడతాయండి. మనం ఆ విధముగా ఉండడానికి ఇష్టపడాలి తప్ప ఇక్కడ మనము పాలరాతి సమాధుల కొరకు ఆశపడకూడదు, ఇక్కడున్న పేరు ప్రతిష్టల కొరకు ఆశపడకూడదు, ఇక్కడున్న పరువు ప్రతిష్టలని ఆలోచించుకొని దేవుడు ఇంకా మాకు కార్యం చేయట్లేదు, మా పరువు ఏమవ్వాలండి, అన్యజనుల దగ్గర మా పరువు ఏమైపోతుంది, మా ఇంట్లో మేమే రక్షించబడ్డాం, మిగతా వాళ్ళు రక్షించబడలేదు, వాళ్ళందరూ బాగున్నారు, మేమే ఇలా ఉన్నాం, మాకు పరువు పోతుందని ఆలోచిస్తారా ఈ రోజు నుంచి? అవేమి ఆలోచించాల్సిన అవసరత మనకి దేవుని విషయంలో సిగ్గుపడు వారము మనము
కానే కాము. ఆయన హెచ్చిస్తే ఎలా ఉంటుందంటే దేశము యొక్క ఉన్నత పర్వత శిఖరాల పైనకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు, మన బిడ్డల్ని ఎక్కిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఎప్పుడైతే నీవు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు ఆయన నీ ఎడల కనికరము చూడవస్తాడు. నీ ఇంటికి వస్తాడు ఆయన, నీ తలుపు కొడతాడు ఆయన, నీతో భోజనం చేస్తాడు ఆయన, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కూడా కలిగి ఉన్నాము. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మీరు. అయితే యోసేపు ఎముకలను అక్కడ తీసుకెళ్ళారంటారా? తీసుకుని వెళ్ళారా? తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగిందో యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ 24:32. నేను చదువుతానమ్మా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. హల్లెలూయా. ఆఖరికి 430 సంవత్సరాల తర్వాత యోసేపు గారి బరియల్ కార్యక్రమం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? యెహోషువ ఆధ్వర్యంలో. యాకోబు గారు ఎప్పుడో షెకెము కుమారుల దగ్గర కొనినటువంటి 100 వరహాలకి కొనినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలో యోసేపు గారిని యెహోషువ ఆధ్వర్యంలో అక్కడ సమాధి చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇవన్నీ జరగడానికి వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి అంతవరకు వెళ్ళడానికి 45 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే 40 సంవత్సరాలు తిరిగారు కదా. 5 సంవత్సరాలు యెహోషువ వాళ్ళందరికీ భూభాగాలను పంచి ఇచ్చాడు. కొన్ని లక్షల మంది కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎంతమంది? 70 మంది. ఇప్పుడు భూభాగాలు పంచడం మనకున్న 4 కొడుకులకు పంచడమే చాలా కష్టం మనకు కదా. 2 ఉన్నా కూడా పంచడం కష్టమే మనకి. అది మిగులు తగులు అవుతూనే ఉంటుంది, గొడవలు అవుతూనే ఉంటాయి. ఎంతమందికి పంచాలి? లక్షల మందికి, అన్ని గోత్రాల వాళ్ళకి యెహోషువ భూభాగాలు పంచడానికి 5 years పట్టిందండి. 5 సంవత్సరాలు భూభాగాలను పంచిన తర్వాత అప్పుడు మన యోసేపు గారి ఎముకలను అక్కడ సమాధి కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడు యోసేపు విశ్వాస వీరుల జాబితాలోనికి వచ్చేసాడు. మనమందరము పైనున్న నాయకుల విశ్వాసాన్ని అనుసరించి ఈరోజు నడుచుకోవలసిన వారమై ఉన్నాము. విశ్వాసము లేకుండా ఎంత మాత్రం కూడా దేవునికి మనము ఇష్టలముగా బ్రతకలేము, సరికదా. కార్యాలు కూడా చూడలేము. ఆయన అంటాడు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు, నీవు విశ్వసించిన ఎడల ఈ కార్యాలన్నీ కూడా నీవు చూస్తావు. ఈరోజు విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందింప చేసుకొని ఈ లోక భాగ్యముల కంటే, ఐగుప్తు ధనము కంటే అవేవి కూడా మంచివి కావని వాటన్నిటినీ పెంటగా ఎంచాడంట మోషే గారు. ఈ యోసేపు తన జీవితము ద్వారా, తన శల్యముల ద్వారా, తన నిర్గమము ద్వారా, తన యొక్క మరణము ద్వారా 40 సంవత్సరాలు మాట్లాడుతూనే ఉన్నాడండి. మనము చనిపోయిన తర్వాత కూడా మనము మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. మనం అంతటి విశ్వాస వీరులలాగా మనము పెరగాలి అని అంటే, మనము ఉండాలి అని అంటే పరిశుద్ధత, ప్రామాణికము. దేవుడు మన ప్రార్థనలను వింటాడు. దేవుడు మన ప్రార్థనలకి జవాబులు ఇస్తాడు. దేవుడు మన ప్రార్థనలకు గౌరవాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు అంటే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నప్పుడు. నేను అనలేదు ఈ మాటలు, యాండ్రూస్ అనే ఆయన అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? దేవుడు మన ప్రార్థనలను వింటాడు, ఆయన మన ప్రార్థనలను జవాబులు ఇస్తాడు, ఆయన మన ప్రార్థనలను గౌరవిస్తాడు. కానీ మన ప్రవర్తన పరిశుద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే. పరిశుద్ధత గురించి ఒక్క పావుగంట చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధత అంటే ఏంటో చాలామందికి తెలీదు. చాలామంది చాలా ప్రార్థనలు చేస్తారు కానీ పరిశుద్ధతను మెయింటైన్ చెయ్యరు. మనం పరిశుద్ధత దేనికి కావాలో రోమీలకు రాసిన పత్రికలోంచి చూపిస్తాను, తెరవండి. అసలు పరిశుద్ధత దేని కొరకో చూపిస్తాను మీకు నేను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము
అది పరిశుద్ధత కలిగి ఉంటే దాని అంతం ఏంటంటే నిత్య జీవం. ఇప్పుడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి? నిత్య జీవమేనా? ఆ నిత్య జీవానికి మీరు చేరాలంటే కంపల్సరీ మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. మనము పరిశుద్ధులుగా ఉండుట మన ప్రామాణికమైనటువంటి విషయము. క్రైస్తవులకి మన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి అవయవము పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. సజీవ యాగాలుగా దేవునికి మన శరీరాన్ని సమర్పించుకుంటే ఆ పరిశుద్ధతను బట్టే మన దేవుడు మహనీయుడుగా మనకి ఉంటాను అంటున్నాడు ఆయన. ఉదయం మాట్లాడినట్లు యెషయా 6వ అధ్యాయంలో ఆయనని ఏమని ప్రేజ్ చేస్తున్నారు? వాళ్ళందరూ ఏమని పొగుడుతున్నారండి? పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటుంటే గడప కమ్ముల పునాదులు కదిలిపోయాయి. పరిశుద్ధతకి చాలా పవర్ ఉంటుంది. మీకు తెలుసో లేదో, పరిశుద్ధతకి చాలా పవర్ ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధత కలిగిన ప్రీచర్స్ ఉంటారో, సేవకులు ఉంటారో, వాళ్ళని చూసి దయ్యాలు గడగడలాడతాయి, మనుష్యులు కూడా గడగడలాడతారు. వాళ్ళు ఏం మాట్లాడక్కర్లా, వాళ్ళ ప్రెజెన్స్ చాలు అద్భుతాలు జరుగుతాయి అక్కడ. కారణం మన దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధతని యోసేపు కాపాడుకున్నాడు గనుకనే ఆయనకి సింహాసనం వచ్చింది. అంతేనా? యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనుకనే ఆయనకి సింహాసనం వచ్చింది. మీరు ఎంత గొప్ప వాగ్దానాలు మీకున్నా ఆయనకి ఒక పరీక్ష పెట్టబడింది. ఆ ఐగుప్తు స్త్రీ ఏమైంది? ఆయన్ని వల వేయడానికి చూసింది, ఆయనతో తప్పు చేయడానికి చూసింది, ప్రతిరోజు చూస్తూ తప్పులు చేసింది, మాట్లాడడానికి ట్రై చేసింది, చెత్త చూపులు చూస్తూ ఉంది. ఈ రోజుల్లో కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రోజులేంటి, ఏ రోజులేంటి, ఈ రోజులు ఇంకా దారుణం. ఆ రోజుల్లో ఒక యోబు భక్తుడు ఏమంటాడంటే, నా కనులతో నేను ఏమంట. ఎందుకని? ఆ రోజుల్లో ఇంత పాపం లేనే లేదండి. మనం సెల్ తెరిస్తే పాపము, కళ్ళు తెరిస్తే పాపము, రోడ్డు మీదకి వెళ్తే పాపము, ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో అసలు అర్థం కాదు. స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నారో, వాళ్ళు ఒంటి మీద స్పృహ ఉందో లేదో కూడా ఎవరికి అర్థం కాదు. నువ్వు పాపాన్ని ప్రేరేపించేటువంటి కారకులుగా ఉన్నప్పుడు పురుషులు ఆటోమేటిక్గా నిన్ను చూసినప్పుడు వాళ్ళది కాదు తప్పు, పాపాన్ని ప్రేరేపించిన నీవు తప్పు చేస్తూ అక్కడ లెక్కల్లో నీ పేరే రాయబడుతుంది. కాబట్టి వాళ్ళ కనులు పాడైపోకుండా స్త్రీలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన అంతటి అందు కూడా దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. అదే రీతిలో పురుషులు కూడా వారి కళ్ళతో వాళ్ళు నిబంధన చేసుకోవాలి. ఫస్ట్ నడినెత్తి నుంచి వస్తే కొన్ని అవయవాలు, ఒక 2-3 అవయవాల గురించి చెప్తా. ఆ కళ్ళను ఈ యొక్క దావీదు ఏమంటాడంటే, నా కన్నులు అటు ఇటు చూడకుండా సహాయం చేయమంటాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మాత్రమే చూచులాగున నా కళ్ళు తెరవండి ప్రభు. ఇంక దేని నిమిత్తం తెరవద్దు. ఒకసారి చూశాడు, పాపం చేశాడు, తప్పులో పడిపోయాడు. అతని జీవితకాలంలో మరెప్పుడు కూడా తన కన్నులతో పాపాన్ని ఆయన చేయలేదు, చూడలేదు. ఆయన ఇంకెంత మాత్రము కూడా మరలా ఎప్పుడు పడిపోలేదు. ఆయన ఈ రోజు కూడా ఆయన తప్పు చేశాడని చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అవునా కదా? అక్కడతో అయిపోయిందా? అది అవ్వలేదు. పాపమని కూడా అలాగే మొయ్యాలి మనం. ఆ చెడ్డ పేరును కూడా మన పిల్లలు అలాగే మోస్తారండి. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్త. మన కనులతో ఒక నిబంధన చేసుకోవాలి. అన్ని అవయవాల కంటే చాలా పవర్ఫుల్ మన ఐసే. నీ కన్ను తిన్నగా ఉంటే నీవంతా కూడా తిన్నగా ఉంటావు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటిమయం. ఇంకేముందండి మీకు? నీ కన్ను ఒకటి చెడిపోయింది, నీ అవయవాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నీ కాళ్ళు బాగున్నాయి, నీ చేతులు బాగున్నాయి, నీ హృదయం కూడా బాగుంది. నీ కన్ను చెడిపోయింది. చెడిపోతే నీ దేహం అంతా కూడా చీకటిమయం అయిపోద్దంట. మీరు ఇంకెంత మాత్రం ఆ వెలుగులోనికి ప్రవేశించరు. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మంచి మాటలు ఉంటాయి. ఆయన జీవము, ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలోనికి ప్రకాశిస్తుంది కానీ మనుష్యులు దానిని గ్రహింపరు. చూసారా? వెలుగు ప్రకాశిస్తుందండి, కానీ మనుష్యులు గ్రహించలేనంత
చీకటి గల కన్నులుగా వారి కన్నులు మార్చబడిపోయిన ఈరోజు. కాబట్టి కన్నులతో మనం ఏం చూస్తున్నామో చాలా జాగ్రత్తగా ఈ రోజు నుంచి నా కన్నులు మేలైన దాన్ని మాత్రం చూడాలి. ధర్మశాస్త్ర గ్రంథములో ఆశ్చర్యకరమైన విషయాలు చూచేలాగున నా కన్నులను తెరవండి ప్రభువా, నా కన్నులకు కాటుక పెట్టండి అంటాడు. ప్రకటన గ్రంథంలో కన్నులకు కాటుక గురించి రాయబడి ఉంటుంది. పౌలేమంటాడంటే ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుతున్నా. మనకి చాలా కలర్ఫుల్గా కనిపించింది, ఆయనకి పెంటలాగా కనిపిస్తుంది. మనకు అది ఎంత మంచిగా కనిపిస్తుందో కదండి. కాబట్టి కళ్ళు తర్వాత ఏముంది మనకి? ఏముంది? అయ్యో ఏ పార్ట్ ఉందండి మీకు? ముక్కు ఉందా లేదా? ఉందా? మనందరికీ ముక్కు ఉంది కదా. ముక్కు గురించి ఏమి రాసి ఉంది బైబిల్లో? మన ముక్కు గురించి ఏమి రాసి ఉందంటే, సువాసన ధూపము దేవునికి మనం వేసినప్పుడు, మన ప్రభువే పరిమళ వాసనగా మనకున్నప్పుడు, నోవహు అర్పణ అర్పించినప్పుడు ఆ అగ్రాణించి ఆ వాసనను అంతటినీ ప్రభువు ఆ ప్రజలతో ఒక నిబంధననైనా చేసుకున్నాడంట. ఇంకెప్పుడు కూడా నరుల మీదకి ఇలాంటి ఉపద్రవాన్ని నేను ఎందుకని, మంచి వాసన వచ్చినప్పుడు, అవునా కదా, మంచి వాసన వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క నిబంధనని చేసుకున్నాడు. మన దగ్గర నుంచి మంచి వాసన వస్తే దేవుడు మన దగ్గరికి దూతల్ని పంపిస్తారు. ఎప్పుడైతే దుర్వాసన వస్తుందో మన దగ్గర నుంచి, దేవదూతలు కూడా అక్కడికి రానేరారు. ఒకసారి ఒక వ్యక్తి సెకండ్ షో సినిమాకి వెళ్ళాడంట. వెళ్తుంటారా మీరు? ఎవరైనా వెళ్ళరు కదా. తలకాయ ఓపండి. ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా? ఇలా ఇలా ఊపుతున్నారా? ఇలా ఇలా వెళ్తారా? వెళ్ళరా? నేను చూడను కదా మీరు ఏం చెప్పినా. అసలు మా ఊరు కాదు కదా ఇది. మీరు అందరూ చాలా మంచి వాళ్ళు, వెలగల వాళ్ళు, విలువైన వాళ్ళు కనుకనే వాక్యాన్ని ఇంత శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేనేం అనడం లేదు. మనము లోకాన్ని జయించిన వారము. హల్లెలూయా. లోకాన్ని జయించిన వారము మనము. జయ జీవితము కావాలంటే వీటన్నిటినీ కూడా తప్పకుండా మనము అనుసరించాలి, ఆచరించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వస్తారో ఇవన్నీ పెంటగా కనబడతాయి మనకి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరత ఉండనే ఉండదు. అది మన కనులకి ఏమీ ఇంపుగా ఉండదు. ఆయన ఎవరో సెకండ్ షోకి వెళ్ళాడు. ఆయన మన చర్చి కాదు, ఎవరో సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన వీధి టర్నింగ్ ఇలా వెళ్ళాలి. అక్కడ మంచి మల్లె పువ్వుల చెట్టు ఉందంట. ఆ మల్లెల వాసన ఇలా రాగానే అబ్బా అని పీల్చాడంట. పీల్చి ఊరుకోవచ్చు కదా. గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందంట. ఆవిడెప్పుడు మల్లెపూలు పెట్టుకుని వస్తూ ఉంటుందంటే ఈయన అక్కడికి వెళుతూ ఉంటాడంట. ఆవిడ గుర్తొచ్చి మోహానికి సంబంధించినటువంటి ఆలోచనలు వాడి హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చాయో వాసన ద్వారా ఎప్పుడైతే వాడికి ఆలోచన వచ్చిందో వాడికి ఒక దయ్యం పట్టింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. శామ్ జబుదురై అనేటువంటి ఒక పాస్టర్ గారి యొక్క చర్చిలో జరిగిన సందర్భం ఇది. ఆయన పుస్తకంలో ఉంది ఇది. అప్పుడు వాడికి దయ్యం పట్టింది. చాలా రోజులు ఇంక ఇదే పిచ్చిలో తిరుగుతున్నాడు. అమ్మాయిల పిచ్చి, దరిద్రమైన పిచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా పిచ్చి పట్టింది. ఆయనను ఒకరోజు ఆ మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఆ సంఘంలో ఇలాంటి మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు దైవజనుల దగ్గరికి వాడిని తీసుకొని రాగానే నాగిని డ్యాన్స్ వేయడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టినప్పుడు వాడితో మాట్లాడిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను అదిగో ఆ వీధి చివర మల్లెపూల చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర నేను ఆ చెట్టు మీద ఉన్నాను, అప్పుడు చెట్టు పక్కన ఉన్నాను, వీడు అక్కడికి వాడే వచ్చాడు కావాలని, వాడే నన్ను గురించి ఆలోచించుకున్నాడు కాబట్టి నేను వచ్చాను అందంట. ఏం పేరు నీ పేరంటే, నా పేరు మోహిని అందంట. బాగుంది కదా పేరు కూడా. నువ్వు వెళతావా వెళ్ళవా అని చెప్పి అక్కడ ఆ రోజు ప్రతిష్ఠించబడిన దైవజనులు 2-3 కలిపి చాలా బలంగా 3 hours 4 hours ప్రార్థన చేస్తేనే కానీ ఆ దయ్యము వాడిని విడిచి వెళ్ళలేదంట. సామెతల గ్రంథంలో కూడా ఒక వేశ్య ప్రియుణ్ణి ఆకర్షించడానికి అగరు కారపు చెక్క, లవంగాలు, ఇంకోటి నా మంచం మీద పరిచాను నువ్వు రా అని పిలుస్తుంది. ఎందుకని? ఆ వాసనల మత్తు చేత మనం తప్పు చేద్దాము రా. కాబట్టి ఈరోజు నీ ముక్కు కూడా చాలా ప్రాముఖ్యమైనదే. పంచేంద్రియాలు అంటారు. ఈ పంచేంద్రియాల విషయంలో నిగ్రహ శక్తిని మనము కలిగి ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించిన వారము. ఆ తర్వాత ఇలా వస్తే చెవులు ఉన్నాయా లేదా? మీకున్నాయా? నాకున్నాయి. చెవుల గురించి ఏమని చెప్తాం? మనము చూసినప్పుడు ద్వితీయోపదేశకాండంలో చూసినప్పుడు చూస్తారా? వచనాల్ని చూపిస్తాను మీకు.
నిర్గమాకాండం అండి, సారీ, నిర్గమాకాండము. ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది 15-17. ద్వితీయోపదేశకాండంలో 15-17, నిర్గమాకాండంలో 21-6. తెరుస్తారా త్వరగా? ఏముందో చదవండి. దాని విషయం నేను చెప్పేస్తానే, మీకు అది అర్థం కాదు. ఇదివరకు దినాలలో బానిసత్వం ఉండేది కదా. ఒక బానిస ఒక యజమానుడి దగ్గర ఉన్నప్పుడు 6 సంవత్సరాలు వాడు బానిసగా యజమానుడికి బానిసత్వం చేసినప్పుడు అక్కడ కట్టడ ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారము 7వ సంవత్సరాన ఆ బానిసని మనము విడిచిపెట్టేయాలి. ఆ బానిస, అయ్యా నీవు నాకు మంచి యజమానుడివి, నేను నీ దగ్గర నుంచి వెళ్ళను, బయటకు వెళితే నాకు దిక్కేది, నన్ను బానిసల మార్కెట్లో అమ్మేసిన దగ్గర నుంచి నీవే కదా నా తల్లివి తండ్రివి, నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళనయ్యా అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఆ తలుపు దగ్గరికి తీసుకువెళ్ళాలి వాడిని. తలుపు దగ్గర తీసుకుని వెళ్ళి ఆ ద్వార బంధము దగ్గర ఈ చెవికి ఒక షార్ప్గా ఉండేటువంటి ఒక వెపన్ తీసుకొని ఈ చెవికి వాడికి కొదురుకి గుచ్చాలి. ఇక్కడ రంధ్రం అవుతుంది. అప్పుడు వాడికి ఒక ట్యాగ్ ఏదో వేస్తారు. వేసినప్పుడు వాడిని ఎవరైనా చూశారనుకోండి, ఆహా వీడు ఎవరికో శాశ్వతమైన బానిస, ఎవరో తన మంచి యజమానుడికి శాశ్వతమైన బానిస, వీడు బయట తిరిగేటువంటి ఆవారా కాదు అని తెలుసుకుంటారన్నమాట. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి శాశ్వతముగా వెల పెట్టి కొనుక్కున్నటువంటి దాసులమానా కాదా మనం? అవునా కాదా? మన మంచి యజమానుడు ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని ఏం చేస్తాయి? దేంతో? అది ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. చిన్న సమూయేలు తన చెవులతో చిన్న చెవులతో ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎలాగనో అనుదినము కూడా దేవుని యొక్క మంచి స్వరము వినడానికి నీ చెవులు తెరచి పెట్టుకోవాలి. ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటాడంటే, చెవి గలవాడు. ఎందుకంటాడు? చెవులు ఎవరికి ఉండవు? అందరికీ ఉంటాయి. చెవుడు ఉంటే ఉండొచ్చు కానీ చెవులు ఉంటాయి కదండి. చెవులు అందరికీ ఉంటాయి. ఎందుకంటారు ప్రభు అలాగా? ఆయన స్వరము వినే చెవులు. హల్లెలూయా! దేవుని వాక్యము వినే చెవులు. ఒకసారి ఒక సేవకుడు 31st నైట్ సాక్ష్యం చెప్తున్నాడంట. ఇది కూడా శామ్ జబుదరాయ్ గారి పుస్తకంలోదే. ఒక సేవకుడు 31st నైట్ సాక్ష్యం చెప్తూ, నేను ఈ సంవత్సరం అంతా కూడా నా చెవులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. అదేంటంటే చెడ్డ మాటలు నేను వినకూడదు, గాసిప్స్ నేను వినకూడదు, కొండెములు నేను వినకూడదు, బూతు మాటలు నేను వినకూడదు, ఇతరులను గురించి చెడ్డ చెప్పిన మాటలు నేను వినకూడదని ఒక నిబంధన చేసుకున్నా. దేవుని మహాకృప వలన రేపు 1వ తారీఖున ఈ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను గనక ఇంతవరకు నిబంధనను స్థిరపరిచిన దేవదేవునికి వందనాలు అని చెప్పాడంట ఆయన. ఎంత బాగుంది సాక్ష్యం! ఎప్పుడైనా మనకు తెలుసా ఇలాంటివి? ఇలాంటి ప్రామిస్లు ఎప్పుడైనా చేసుకున్నామా? వాగ్దానం ఏమొస్తుందా, దాంట్లోని నాస్తికర్తగా చేస్తానని ఎప్పుడు వస్తుందా అని చూస్తాం మనం. అంతేనా? నా నిధులు ఎప్పుడు నింపబడతాయా, నా అప్పు ఎప్పుడు తీరుతుందా, నాకు పెద్ద ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, అది తెలుసు. కానీ 31st నైట్ నా చెవులతో చేసుకున్న నిబంధన ఈ ఇయర్ అంతా నేను కాపాడుకున్నానని ఎక్కడా కూడా లేదండి. కాబట్టి ఈరోజు మీ చెవులను మీరు అలాగున కాపాడుకోవాలి. తర్వాత నోరు గురించి చెప్పి ముగించేస్తా. తర్వాత ఏముంది మనకి? ఇంకా దీని గురించి సఖ్యమా మనకి? దీనితో చేసే పాపాలు అంతానా మనకి? ఈ నాలుక చిన్న అవయవం అయినప్పటికీ సర్వ ప్రపంచానికి కూడా చిచ్చు పెట్టేస్తుంది. అది చుక్కానిలాగా మొత్తం ఓడంతా తిప్పేస్తుంది. అవునా కదా? ఏది కావాలంటే అది మాట్లాడగలం. మన నాలుకకి నరం లేదంటారు. అది అస్తమాను తడిగా ఉంటుంది కదండి, నోట్లో నాలుక త్వరగా జారిపోద్ది అంటారు. అంతేనా? తడిగా ఉంటుంది కాబట్టి జారిపోద్దంట. అందుకని ఏది పడితే అది మాట్లాడతామంట మనం. ఇలా చెప్తుంటాం మన నాలుక గురించి. అందుకే దావీదు అన్నాడు, నా నోటి దగ్గర నేను కావలి ఉంచుకున్నాను, వ్యర్థమైన మాట ఏది మాట్లాడుకోకుండా నేను నా నోటి దగ్గర కావలి వాణిని ఉంచాను అంటున్నాడు ఆయన. దావీదుకి అన్నీ తెలిసిపోయినాయండి, అన్నీ తెలిసిపోయినాయి. మనం కూడా ఈరోజు ఇవన్నీ తెలిసేసుకుంటే మనము దావీదంతటి ఆశీర్వాదానికి కారకులుగా అవుతాం. ఇప్పుడు ఈ యోసేపు ఇదే కలిగి ఉన్న కారణంగా ఆయన నిర్గమం ఎంత బాగుందో చూసారా ఈరోజు? ఆయన ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నాడో చూసారా ఈరోజు? కాబట్టి ఈరోజు యోసేపు ఎముకలు ఆయన మనకి ఈరోజు ఒక పాఠాన్ని
చెప్పాయి. కాబట్టి ఈ సభల 3వ రోజు కూర్చున్న మీరు అందరూ కూడా ప్రభువుతో ఒక నిబంధనను చేసుకోవాలి. ప్రభువా, మా ఇంట్లో సమస్యలు ఇన్ని ఉన్నాయి, వాటన్నిటికీ కారణము నేను పరిశుద్ధతను కోల్పోవడమే. ఎప్పుడైతే పరిశుద్ధులుగా మనం ఉంటామో అద్భుతమైన కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14లో చెప్పేస్తానులేండి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని ఉంది. 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:5లో మన ఘటమును పరిశుద్ధతతో కాపాడుకొనుట దేవుని చిత్తమై ఉన్నది. అబ్రహాం లింకన్ అనే పేరు విన్నారా? ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ప్రతి తెల్లవారుజామున లేచి ఏం ప్రార్థన చేసేవారంటే, ఆ రోజుల్లో బ్లాక్ పీపుల్ అంటే నల్ల జాతివారు. ఇది చెప్పి ముగిస్తాను, బాధపడకండి, ఇది చెప్పి ముగించేస్తా. నల్ల జాతివారు అంటారు అన్నమాట వాళ్ళని. ఫారినర్స్ తెల్లగా ఉంటారు కదా అమెరికన్స్, వాళ్ళ దగ్గర ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చినటువంటి బానిసలను యజమానుల దగ్గర పని కోసం తీసుకొస్తారు. వాళ్ళు అక్కడ విస్తరించారు, మనుషులు ఎక్కువైపోయారు. వాళ్ళని చూసినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి, తెల్లదొరలకి అసహ్యం. అంత నల్లవారిని చూసినప్పుడు వాళ్ళని బానిసలుగా ఉంచుతారు. బానిస వ్యవస్థ రూపుమాపాలనేది అబ్రహాం లింకన్ యొక్క ధ్యేయం. ఆయన ప్రైమ్ మినిస్టర్, దేశానికి అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి తెల్లవారుజామున లేచి, నాయనా ఈ ప్రజలను ఎలాగా అంటే మరల్చాలో, ఈ ఇంగ్లీష్ వాళ్ళని ఎలా ఒప్పించాలో, ఈ తెల్లజాతి వారికి వారి హృదయాలు ఎలా మార్చాలో, వారిని ఎలా త్రిప్పాలో, ఈ బానిసత్వము సంఖ్యల నుంచి ఎలా విడిపించాలో నాకు జ్ఞానము దయచేయవా అని ప్రతి వేకువన ప్రార్థన చేసేవాడంట ఆయన. ఇలాంటి ప్రార్థనే సొలొమోను గారు రాజుల గ్రంథము 1:3లో చేస్తాడేమని, ఇంత కుడి ఎడమలరగని జనాంగము, నేనైతే వయసులో చిన్నవాడను, వారిని ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానము దయచేయవా అని సొలొమోను ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు కూర్చున్న మీరందరూ మా ఇంటిని ఎలా పరిపాలించాలో, నా కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో, నన్ను నేను ఎలా పరిపాలించుకోవాలో నాకు జ్ఞానము దయచేయవా అని ప్రార్థన చేస్తారా? మరి ప్రార్థనే అన్నిటికీ విడుదల ఇచ్చేది ప్రార్థన. ఆ ప్రార్థన పరిశుద్ధమైనదై ఉండాలి. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన ప్రార్థన ఆత్మ దేవుడు మనకి ఇవ్వాలని, మన ఇంకా కాళ్ళ గురించి, చేతుల గురించి, మీ మెడ గురించి, అన్నిటి గురించి మాట్లాడగలను. ఇంకా లెంది అయిపోద్ది, షార్ట్ కట్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. ప్రధాన అవయవాలు ఇవి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం అంటే మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, మన చెవులు, తరువాత మన చర్మము. అది ఆ 5టిని కూడా అవి ఏమంటారు, పంచేంద్రియాలు అంటారు. వీటిని మనము మన ఆధీనంలోనికి తీసుకుంటే మనము జయ జీవితంలోనికి వెళతాం. కాబట్టి అటువంటి జయ జీవితము మీ అందరికీ దేవుడు ఇవ్వాలని, మీరందరూ రెట్టింపు ప్రార్థనాత్మతో నింపబడాలని నేను పూర్తిగా కోరుకుంటూ ఈ కొన్ని మాటలను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.